నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఏపీ రాజధాని అమరావతికి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికై కేంద్రం ఓకే చెప్పింది. మొత్తం ఎన్ని కిలోమీటర్లు, ఎంత వ్యయం అవుతుంది, ఎంత వెడల్పు ఉంటుంది, ఎక్కడెక్కడ అండర్ పాస్లు ఉంటాయి, ఎన్ని వంతెనలు ఉంటాయి, ఎన్ని బ్రిడ్జిలు కడతారు అనే అంశాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా పూర్తిగా వివరిస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఏపీ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ఓఆర్ఆర్ ప్రాజెక్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి 189.4 కిలోమీటర్ల 6 వరుసల యాక్సిస్ కంట్రోల్ ఓఆర్ఆర్ అలైన్మెంట్కు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ మోర్త్ అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ప్రాథమికంగా ఆమోదించింది. ప్రతిపాదిత విజయవాడ తూర్పు బైపాస్ నిర్మాణం అక్కర్లేదని కూడా చెప్పింది. ఓఆర్ఆర్కు దగ్గరగా తూర్పు బైపాస్ వెళుతుండడంతో ఇది అనవసరమని అభిప్రాయపడింది. ఓఆర్ఆర్లో 4 చోట్ల స్వల్ప మార్పులు చేయాలని అయితే సూచించింది. గత నెల 20న మోర్త్ అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ భేటీ జరగగా అందులో తీసుకున్నటువంటి నిర్ణయాలు తాజాగా వెల్లడించడం అయితే జరిగింది. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు, ఎంత వ్యయమో ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం 189.4 కిలోమీటర్లు ఒకే అలైన్మెంట్ను ప్రతిపాదించగా దీనికి కమిటీ ఆమోదం తెలిపింది. జాతీయ రహదారుల ప్రాధికారక సంస్థ NHAI అధికారులు ఇటీవల అలైన్మెంట్ను డ్రోన్ సర్వే ద్వారా పరిశీలించారు. 2 చోట్ల చేపల చెరువు, ఓ ప్రాంతంలో గోదాములు, మరో చోట ఇటుకల బట్టీలు ఉన్నట్లు గుర్తించారు. ఇలాంటి చోట ఈ యొక్క అలైన్మెంట్ స్వల్ప మార్పులు చేయాలని అయితే కమిటీ సూచించింది. ఈ ప్రాజెక్టుకు సివిల్ వర్క్స్, భూసేకరణ వ్యయం కలిపి 16,310 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. నిర్మాణంలో వినియోగించేటువంటి సిమెంటు, స్టీలు, బిటమిన్ తదితరులు రాష్ట్ర GST మినహాయింపు, కంకర, గ్రావెలు తదితరులకు సేనరేజ్ మినహాయింపు ఇస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇవ్వడంతో వాటి వ్యయం వచ్చేసి 1,156 కోట్ల మేర తగ్గుతుంది. దీంతో చివరకు 15,154 కోట్లు కేంద్రం వెచ్చించాల్సి ఉంటుంది. ఇక ఇది ఎన్ని మీటర్ల వెడల్పు, ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో దాన్ని చూద్దాం. ఓఆర్ఆర్ నిర్మాణానికి గాను 150 మీటర్ల వెడల్పు అంటే రైట్ ఆఫ్ వేతో భూసేకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే భవిష్యత్తు ఓఆర్ఆర్ వెంబడి రైల్వే లైన్ నిర్మాణం తదితరులకు భూమి అవసరమని పేర్కొంది. ఈ 6 వరుసల రహదారికి 70 మీటర్ల వెడల్పుతో భూసేకరణ సరిపోతుందని, భవిష్యత్తులో 8 వరుసల విస్తరణకు వీలుంటుందని కమిటీ అయితే తెలిపింది. జాతీయ రహదారుల చట్టం 1956 ప్రకారం భూసేకరణ చేయనున్నందున ఇతర అవసరాలకు ఆ భూమి వినియోగించకూడదని కమిటీ పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖతో సంప్రదించి అదనపు భూసేకరణపై దృష్టి పెట్టొచ్చని అయితే సూచించింది. ఇక భూముల లావాదేవీలు స్తంభింపజేయాలంటూ ఇది మేరకు కమిటీ సూచించింది. ఓఆర్ఆర్ అలైన్మెంట్కు 500 మీటర్ల పరిధిలో భూ వినియోగం, మార్పిడి, భూముల క్రయ విక్రయాలు స్తంభింపజేయాలని కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. లేకపోతే భూసేకరణ వ్యయం పెరిగిపోయేటువంటి అవకాశం ఉంది అని పేర్కొంది. ఈ ఓఆర్ఆర్కు ఇరువైపులా సర్వీస్ రోడ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించగా దీనిపైన కూడా అలైన్మెంట్ అప్రూవల్ కమిటీలో చర్చించారు. ఓఆర్ఆర్ నిర్మాణం ఇరువైపులా సర్వీస్ రోడ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించగా దీనిపైన అలైన్మెంట్ అప్రూవల్ కమిటీలో చర్చించారు. ఓఆర్ఆర్ల నిర్మాణంలో ఎక్కడ సర్వీస్ రోడ్లు నిర్మించట్లేదని, అయితే రింగ్ రోడ్డుకు లోపల వైపు మాత్రమే సర్వీస్ రోడ్లు నిర్మించడానికి పరిశీలించాలని కమిటీ కూడా సూచించింది. ఈ అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ నిర్మాణ ప్రతిపాదనలో ప్రత్యేకతలు ఇప్పుడు మనం చూద్దాం. దీని మొత్తం దూరం వచ్చేసి 189.4 కిలోమీటర్లు, రోడ్డు వెడల్పు వచ్చేసి 70 మీటర్లు ఉంటుంది. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వాహనాలు పోతాయి. 6 వరుసల యాక్సిస్ కంట్రోల్ హైవే ఇది. మొత్తం 6 హైవేలతో ఈ ఔటర్ రింగ్ రోడ్డు అనుసంధానం అవుతుంది. 5 జిల్లాల ద్వారా NTR, కృష్ణా, ఏలూరు, గుంటూరు, పల్నాడు జిల్లాల ద్వారా ఇది వెళ్తుంది. తర్వాత ఇంటర్చేంజ్లు వచ్చేసి 9, 14 ప్రధాన వంతెనలు ఉంటాయి, 51 చిన్న వంతెనలు ఉంటాయి, 78 అండర్ పాస్లు ఉంటాయి, ROBలు వచ్చేసి 7 ఉంటాయి, సొరంగాలు 3 ఉంటాయి. వంతెనలు వచ్చేసి కృష్ణా నది పైన 2 నిర్మిస్తారు. హై వోల్టేజ్ లైన్స్ క్రాసింగ్స్ వచ్చేసి 34 చోట్ల నిర్మిస్తారు. 1,702 హెక్టార్ల భూమి దీనికి అవసరమవుతుంది. 124 హెక్టార్ల అటవీ భూమి అవసరం. అట్లానే దీని వ్యయం వచ్చేసి 12,995 కోట్ల రూపాయలు అంచనా.
భూసేకరణకు వచ్చేసి 2665 కోట్ల అవసరం. అటవీ అనుమతుల ఖర్చు కోసం 150 కోట్ల అవసరం. అట్లనే పర్యావరణ మదింపు అనుమతులు వ్యయం వచ్చేసి 200 కోట్లు. విద్యుత్ స్తంభాల తరలింపుకు 300 కోట్లు. మొత్తం ప్రాజెక్టు వ్యయం వచ్చేసి 16,310 కోట్లు. రాష్ట్ర జీఎస్టీ సీనరేజీ ఫీజులు మినహాయింపు చేస్తే 1156 కోట్లు పోతుంది. కేంద్రం వెచ్చించేది మాత్రం మొత్తం 15,154 కోట్ల రూపాయలతో ఈ అమరావతి ఔటర్ రింగ్ రోడ్ అనేది నిర్మించనున్నారు. ఇది అలైన్మెంట్ ప్రతిపాదనలకు సంబంధించినటువంటి విషయం. దీనికి ఓకే చెప్పింది కేంద్రం. ఇంకా త్వరలోనే భూసేకరణ చేసి పనులు మొదలు పెట్టాల్సింది. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.